హలో వెల్కమ్ టు విచిత్ర కాదు వెల్కమ్ టు నెదర్ వీడియో నెదర్ బ్లాక్. సో ప్రజెంట్ మన శ్రీరామ థియేటర్ దగ్గర ఉన్నాం ముస్తాపేట. మిరాయి ప్రీమియర్ చూడడానికి వచ్చామన్నమాట. అది కూడా చాలా వర్షంలో చాలా ట్రాఫిక్ దాటుకొని ఫైనల్ గా థియేటర్ రీచ్ అయ్యానమాట. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద. నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందో లేదో లెట్స్ సీ. సో ఛానల్ అవుతుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కాదు. సబ్స్క్రైబ్ చేస్తున్నా, సపోర్ట్ చేస్తున్నాండి. అండ్ మూవీ కంప్లీట్ అవుతుందో మళ్ళీ కలుస్తా. 110 కీ వెయిటింగ్ ఫర్ మీ. బాయ్ బాయ్. సో ఫైనల్ డన్ విత్ ద ఫిలిం. ఇంకా సినిమా రివ్యూ గురించి మాట్లాడేసుకుంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్ అనమాట. ఈ రీసెంట్ టైంలో ది బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. మెయిన్గా సెకండ్ హాఫ్ ఇస్ టూ గుడ్. ఇంకా సినిమా మెయిన్ ప్లాట్లోకి వచ్చేస్తే వేద, అదే మన హీరో తేజ సజ్జా, హైదరాబాద్ లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కి ఫస్ట్ కాపీ రెడీ చేసి వాటిని సేల్ చేస్తుంటాడు. అండ్ అనదర్ సైడ్ బ్లాక్ స్వర్డ్, అదే మన మనోజ్ అన్న, అశోకుడు క్రియేట్ చేసిన 9 గ్రంథాలని ఒక దగ్గర చేర్చి ఈ లోకాన్ని సాధించాలని ప్రయత్నాలు చేస్తుంటారు అనమాట. సో ఈ రెండు స్టోరీస్ ఎలా కలిసాయి, అండ్ మిరాయ్ అంటే ఏంటిది, మిరాయ్కి వేదకి సంబంధం ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ సినిమా స్టార్టింగ్ మంచి హై నోట్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఒక మిడ్ కొంచెం లాగ్ అనిపించిన కానీ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి, గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎవ్రీ 10 minutes ఒక హై మూమెంట్ వస్తూనే ఉంటుంది మనకైతే. మంచి మంచి షార్ట్స్ పడితే మంచి మంచి ఎలివేషన్స్ ఉంటాయి, మంచి హై మూమెంట్స్ ఉంటాయి. అండ్ క్లైమాక్స్ కూడా మంచి గూస్ బంప్స్ మూమెంట్స్ మనం బయటకు వచ్చేస్తున్నాం అనమాట. తోప్ ఎక్స్పీరియన్స్ అది క్లైమాక్స్ అయితే థియేటర్కి వెళ్ళి. అండ్ ఇంకా పాజిటివ్ గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ థింగ్ డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫర్ కార్తిక్ ఘట్టంనేని ఈజ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ అనమాట. యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్ గా, యాజ్ ఎ డైరెక్టర్ గా చాలా బాగా చేశాడు. అండ్ సినిమాటోగ్రఫీగా అయితే ఆ విజువల్స్ టూ గుడ్, టాప్ నోట్స్ ఉంటాయి విజువల్స్ అయితే. సినిమా వేరే డిఫరెంట్ ప్లేసెస్ లో రన్ అవుతుంటది అనమాట. వేరే ప్లేసెస్, ఆ ప్లేసెస్ ని చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే టాప్ నోచ్ సినిమాటోగ్రఫీ అనమాట. నాకు కనుక ఛాన్స్ ఉంటే ఏదో ఒక అవార్డు తీసుకొచ్చి కార్తిక్ ఘట్టం ఇవ్వాలనిపించింది అనమాట. అంత బాగుంది, అంత బ్యూటిఫుల్ గా ఉంది సినిమాటోగ్రఫీ అయితే. తోపు సినిమాటోగ్రఫీ, మంచి థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారనమాట. ఒక్క మాటలో చెప్పంటే విజువల్లీ స్పెక్టాక్యులర్ అంటారు కదా, సో ఆ వర్డ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇంకా డైరెక్టర్ కార్తిక్ ఘట్టం గురించి మాట్లాడేసుకుంటే ఒక న్యూ కైండ్ ఆఫ్ వరల్డ్ ని క్రియేట్ చేసి అందులో మనకు క్యారెక్టర్ డిజైన్ చేసి స్టార్టింగ్ టు ఎండింగ్ ఏదో విధంగా మనల్ని ఇంప్రెస్ చేస్తూనే ఉంటాడు సినిమా అంతా. అక్కడక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ ఇన్ మిడిల్, బట్ ఓవరాల్గా మాత్రం మనం సాటిస్ఫై అవుతాం పక్కా సినిమా చూస్తున్నంతసేపు. అండ్ నెక్స్ట్ థింగ్ సాంగ్స్ అండ్ బీజం గురించి మాట్లాడేసుకుంటే సాంగ్స్ అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి అన్నమాట. బట్ వైబ్ ఉంది సాంగ్ ఉంది కదా, అదైతే సినిమాలో లేదు. మేబీ ప్రమోషన్ కోసం యూజ్ చేసుకున్నానేమో. బట్ రిమైనింగ్ సాంగ్స్ అలా ఫ్లోలో వెళ్ళిపోతుండే, ఇక్కడ మనకి డిస్టర్బెన్స్ అవ్వదు. బట్ బీజం ఇస్ టూ గుడ్, తోపు ఉంటుంది బీజిఎం అయితే. అసలు హరిగౌడ ఈసారి చించి పడేశారు బీజిఎం. ఇప్పుడు బీజిఎం చెప్తుంటే నా మైండ్ లో ఆ బీజిఎం రన్ అవుతుంది అనమాట. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బీజిఎం అనేది. మెయిన్ థింగ్ మాట్లాడుకోవాల్సింది విఎఫ్ఎక్స్ అనమాట. సిజిఐ విఎఫ్ఎక్స్ అయితే టూ గుడ్, చాలా బాగా వర్కౌట్ అయినమాట. నిజంగా ఆ టీమ్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది, అంత మంచి విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఇచ్చారు. మెయిన్ గా సంపత్తి ఒక సీన్ ఉంటుంది, పీ ఇంటర్వెల్ సీక్వెన్స్, అది ఈగల్ సీన్, మీరు ట్రైలర్ చూసి ఉంటారు. ఆ సీక్వెన్స్ అయితే టూ గుడ్. అక్కడ యూజ్ చేసే విఎఫ్ఎక్స్ కానీ కొన్ని షార్ట్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో కొన్ని షార్ట్స్ అన్ని చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అయితే టూ గుడ్ అనమాట, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది విఎఫ్ఎక్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు విశ్వప్రసాద్ గారు అనమాట. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్ని నమ్మి, ఒక తేజ సజ్జా లాంటి హీరోని నమ్ముకొని, ఒక స్టోరీని నమ్ముకొని, ఇంత బడ్జెట్తో ఇంత క్వాలిటీతో సినిమా తీయడము, ఏదైనా చిన్న మిస్టేక్ అయినా చిన్న ఫ్లాప్ టాక్ వచ్చినా కానీ అది రిజల్ట్ వేరేలా ఉంటుంది. బట్ అంత నమ్మకం పెట్టుకుని ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చారనమాట. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో మంచి క్వాలిటీ కనిపిస్తుంది అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా టూ గుడ్ అనమాట, చాలా గ్రాండ్ గా ప్రజెంట్ చేశారు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాట్లాడేసుకుంటే తేజ సజ్జా యాజ్ అ వేద చింపి పారేశారు అనమాట. ఆ క్యారెక్టర్లు ఇలాంటి రోల్స్ అయితే విత్ సజ్జా బాగా సెట్ అవుతాయి. హనుమాన్, జాంబీ రెడ్డి ఇలాంటి క్యారెక్టర్స్ లో ఎలా ఉన్నాడు, ఈ క్యారెక్టర్ కూడా అంతే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారనమాట. చాలా మెచ్యూర్ గా చాలా బాగా చేశాడు యాక్టింగ్ అయితే. అండ్ మంచు మనోజ్ అయితే ఇరగ తీశారు ఆ యాక్టింగ్ లో. విలన్ రోల్ లో అయితే ఆ తనున్న బాడీ లాంగ్వేజ్ కి, ఆ వాయిస్ కి, ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ సెట్ అయ్యాయన్నమాట. మనోజ్ అన్న కాకుండా వేరే వాళ్ళని ఎవ్వరు ఊహించుకోలేము అలాంటి సీన్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రితికా నాయక్ అయితే మంచి క్యారెక్టర్ పడిన, తను కూడా హీరోయిన్ అని కాకుండా మంచి రోల్ ఇచ్చారు. అండ్ తను కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ మెయిన్ థింగ్ మాట్లాడుకోవాల్సింది శ్రేయస్ అయ్యర్ గారి గురించి.
తనకున్న ఎక్స్‌పీరియన్స్ యూజ్ చేసుకొని, తన క్యారెక్టర్ నుంచి మంచి ఎమోషన్ తీసుకొచ్చిందనమాట. సినిమా అంతా మాక్సిమం తన క్యారెక్టర్ చుట్టూ ఉన్న ఎమోషన్ చుట్టే తిరుగుతుండనమాట. మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చింది తన క్యారెక్టర్ అయితే. చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఇంక యాక్షన్ సీక్వెన్సెస్ మాట్లాడేసుకోవాలనమాట. సినిమాలో చాలా అంటే చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. బ్యాక్ టు బ్యాక్ ఉంటాయనమాట. బట్ ఎవ్రీ యాక్షన్ సీక్వెన్స్ హాస్ దేర్ ఓన్ ఎలిమెంట్ అనమాట. సో, మెయిన్‌గా నాకు నచ్చిందేంటంటే పోస్ట్ ఇంటర్వెల్ ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది. ఆ కొరియోగ్రఫీ చాలా బాగుంది. నిజంగా యాక్షన్ సీక్వెన్స్ ఆర్ టూ గుడ్. చాలా బాగున్నాయి. చాలా మంచిగా పిక్చరైజ్ చేశారనిపించింది. కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ నెక్స్ట్ నెగెటివ్స్‌లోకి వెళ్ళిపోతే నాకు నచ్చిన థింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లో మిడ్ పార్ట్ అనమాట. మిడ్ పార్ట్‌లో కొంచెం డ్రాగ్ అవుతుంది, లాగుతున్నారు సినిమాని అన్న ఫీల్ వచ్చిందనమాట. ఆ తర్వాత ఇంటర్వెల్ నుంచి సినిమా పికప్ అవుతుంది. అండ్ కొన్ని ట్రాక్స్ ఉంటాయి. లైక్ కొన్ని కామెడీ ట్రాక్స్ ఫోర్స్‌గా పెట్టారనిపించింది. ఇంకోటి పోలీస్ ట్రాక్ ఉంటది. అది ఎందుకు పెట్టారో అది అసలు స్టోరీకి సంబంధం లేకుండా ఉంటది ఆ ట్రాక్ అనేది. ఈ ట్రాక్స్‌ని రిమూవ్ చేసి చూస్తుంటే ఇంకా సినిమా క్రిప్సీగా చాలా బాగుండేదనిపించింది. మంచి ఫ్లోలో వెళ్ళేదనిపించిందనమాట. ఇవి ఉండటం వల్ల మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ పడుతున్న ఫీల్ వచ్చింది. డ్యూరేషన్ కూడా 3 అవర్స్ ఉంటుంది. సో, ఎడిటింగ్ చేసుంటే ఇంకా బాగుండేది సినిమా కొన్ని పార్ట్స్ అనేవి అనిపించింది నాకైతే. సో, ఇది నాకు ఓవరాల్‌గా అనిపించిన నెగెటివ్స్ అయితే. ఇంకా ఫైనల్ వర్డిక్ట్‌గా చెప్పాలనుకుంటే ఇట్స్ ఏ మస్ట్ వాచ్ ఫ్యాంటసీ మైథాలజికల్ ఎంటర్‌టైనర్ అనమాట. ఖచ్చితంగా థియేటర్‌లో చూసి ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన మూవీ. మెయిన్‌గా కిడ్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ పక్కా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన ఫిల్మ్ ఇదైతే. విజువల్లీ గానీ, వీఎఫ్ఎక్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ టూ గుడ్. టాప్ నాచ్ ఉంటది. టెక్నికల్లీ బ్రిలియంట్ ఫిల్మ్ అనమాట. సో, డోంట్ మిస్ ఇట్ ఇన్ ద థియేటర్స్. మేబీ ఓటీటీలో మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అందుకే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అస్సలు మిస్ చేసుకోండి. సో, దట్స్ ది రివ్యూ గైస్. ఐ హోప్ యూ లైక్ మై రివ్యూ. ఇన్ కేస్ రివ్యూ నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ హైప్ బటన్ ఉంటుంది. హైప్ కూడా చేస్తూ ఉండండి. మా ఛానల్‌కి ఎంతో కొంత ఉపయోగపడుతుందన్నమాట. సో, దట్స్ ఇట్. సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్ ఫర్ మీ. బై బై.